ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ప్రభు నీకిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడని నీవు నమ్మే వ్యక్తివేనా? లేదా ప్రభు ఏదో వాగ్దానం ఇచ్చారు, దాని నెరవేర్పును ఎప్పుడు చూడగలుగుతానో అని అవిశ్వాసంతో ఉన్న వ్యక్తివా? లోతు అబ్రహాముతో విడిపోయిన తర్వాత అతడు ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు ఈ గొప్ప వాగ్దానం చేశాడు. ఇది లెక్కించలేనంత ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. సంతానం లేకపోయినా దేవుని వాగ్దానం పరిస్థితులపై కాకుండా ఆయన శక్తిపై ఆధారపడుతుందని తెలియజేస్తుంది. చివరికి ఈ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది. క్రీస్తును నమ్మిన ప్రతి వారు ఆత్మీయంగా అబ్రహాము సంతానం అవుతారు. మన జీవితంలో కూడా నష్టం లేదా ఒంటరితనం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వాదానికి దారులు తెరుస్తాడు. మనం చూడలేని భవిష్యత్తును ఆయన సిద్ధం చేస్తాడు. కాబట్టి పరిస్థితులను కాకుండా దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రభువు మీద నీకున్న విశ్వాసమే ఆయన నీకిచ్చిన వాగ్దానాల నెరవేర్పుని నీ జీవితంలో నువ్వు పొందుకునేలా చేస్తుంది. ఆమేన్.